తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తిరుమలాయపాలెం మండలం రాకాసితండా నుండి మన్నెగూడెం వరకు బి.టి. రోడ్డు, పాతర్లపాడు క్రాస్ రోడ్ నుండి రావిచెట్టుతండా రోడ్డు వరకు 2 వరుసల రహదారి, మహ్మదాపురంలో బోడతండ నుండి సుబ్లేడు, మేడిదపల్లి రోడ్డు నుండి భవానిగుడి వరకు బిటి రోడ్డు, తెట్టెలపాడులో 7 అంతర్గత సిసి రోడ్లు, సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, ఆర్థిక పరిస్థితిని బాగు చేసుకుంటూ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. ప్రతి గ్రామం, మండలంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే అభివృద్ధి పనులు సైతం చేపట్టామని, పేదలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వం పేదల సంక్షేమం, అభివృద్ధిలకు ప్రాధాన్యతనిస్తూ పాలన సాగిస్తుందని అన్నారు. ప్రభుత్వం రేషన్ కార్డు ద్వారా నిరుపేదలకు సన్న బియ్యం ఇస్తుంది. ఇందిరమ్మ ఇండ్లను మొదటి విడతలో నిరుపేదలకు అందిస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఎక్కడా చిన్న పొరపాటు జరగడానికి వీలులేదని మంత్రి స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు రాజీవ్ యువ వికాసం పథకం క్రింద యూనిట్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, సన్న వడ్లకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ఇచ్చామని, యాసంగి సీజన్లో కూడా రైతులకు బోనస్ చెల్లిస్తామని అన్నారు. రైతులకు ఉన్న భూసమస్యలను అధికారులు నేరుగా గ్రామాలకు వచ్చి పరిష్కరించే దిశగా భూభారతి చట్టం ద్వారా చర్యలు తీసుకున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ క్రింద పేద కుటుంబానికి కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్య పరిమితిని 10 లక్షలకు పెంచాము. పేదల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తూ ఇచ్చిన ప్రతి హామీలు అమలు చేస్తున్నాం అని అన్నారు. మంత్రి తన పర్యటనలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలను అందజేశారు. శ్రీనివాస్ రెడ్డి సైదులు, నువ్వు ఎమ్మటే ఉన్నపాలెంకి బయలుదేరి వచ్చే ఇక్కడికి నీ వ్యవస్థను పంపించేసి మళ్ళీ తెల్లారిపాటికల్ ధాన్యం ఎందున్నా ఊరుకో. బావులు ఆనుకొని ఉన్నాయో ఆ వ్యవసాయ బావులన్నిటినీ కూడా పక్కనే మార్చమని భూమిలో ఉన్న ఆసాములకు చెప్పాను. ప్రభుత్వమే మళ్ళీ వాళ్ళకి బావి తవ్వి ఆ మట్టి ఇటు పోసి వాళ్ళకి అది భావిస్తుంది. రైతులు కూడా ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎక్కడా కూడా. రెండవది, రోడ్డు వేసేటప్పుడు కానీ ఏదన్నా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసేటప్పుడు భూమి అక్కడ ఉన్న కాంపౌండ్ వాలో పోతుంది. ఈ పోయేటప్పుడు నాది పక్క వాళ్ళది ఏమనిపిస్తుంది అంటే వాడు వెడల్పు చేస్తే ఇల్లంతా పోయినా పర్వాలేదు, నాకు రోడ్డు రావాలని కోరుకుంటది. అట్లా కాకుండా ఎవరైతే మీరు సహకరిస్తే తరతరాలుగా డబల్ రోడ్డు అనేది మీకు ఉపయోగపడుతుంది. సీనన్ వస్తే వారానికో 10 రోజులకు ఒకసారి మీ ఊరికెళ్ళి వస్తాడు. రోజుకి 4 సార్లు మీరే నడిచే రోడ్డు ఇది. కాబట్టి దయచేసి నా కుటుంబ సభ్యులందరూ ఎవరినో ఇబ్బంది పెట్టాలని కాదు, మీరందరూ కూడా సహకరిస్తే ప్రభుత్వ పక్షాన నేను పనిచేయగలుగుతా. సహకరించాలని మీ అందరినీ చేతులు జోడించి మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నా. ఎందుకంటే ఒక మంచి పని చేసేటప్పుడు నిజంగా ఎవరికైనా పెద్ద ఎత్తున ఇబ్బంది జరిగితే ఏం చేయాలన్నది నాతో కూర్చొని మాట్లాడితే నేను దాన్ని పరిష్కారం చెప్తా. అదే రకంగా గ్రామ ప్రజలు ఈ రోడ్డుకి ఇరుపక్కల కాంపౌండ్ వాళ్ళ బాత్రూమ్లా ఏమన్నాయో నాకు తెలియదు, వాళ్ళందరూ కూడా ఈ రోడ్డు వైడనింగ్ లో సహకరించాలని కోరుకుంటున్నా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళలా చూస్తూ పేదవాడి కష్టాల్లో పాలు పంచుకుంటూ పనిచేస్తుంది. అందుట్లో దానికి ఉదాహరణే మొన్న ఉగాది నుంచి ఇస్తున్న సన్నబియ్యం గాని, ఇందిరమ్మ ఇళ్లు గాని,
సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు బోనస్ రేటు గాని 500 రూపాయలు, 200 యూనిట్లు కరెంటు గాని ఫ్రీగా ఇచ్చేది, 500కే గ్యాస్ మద్దు గాని, రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా 10 లక్షల రూపాయలు పేదోడుకు జబ్బు చేస్తే వైద్యం గాని, రేపు రాజు యువ వికాస్ కార్యక్రమం ద్వారా నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించే దాంట్లో భాగంగా మన నియోజకవర్గంలో కూడా 4,000 మంది తగ్గకుండా నిరుద్యోగ తమ్ముళ్ళకి యువతకి సాయం చేసే కార్యక్రమం గాని ఇలా అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం, మీ దీవెనలు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అధికారులు కూడా ప్రతి విలేజ్ లిమిట్స్ లో డ్రైన్ కంపల్సరీ